మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కలిసి కొద్ది నిమిషాలు మీతో సమయాన్ని పంచుకుంటున్నందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో అనేక సంగతులు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈ సమయంలో బైబిల్లో పొందుపరిచినటువంటి అంత్యక్రియల గురించి నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ విషయంపై నేను ఎందుకు వీడియో చేస్తున్నాను? పుట్టిన ప్రతి వ్యక్తి చేరవలసిన చోటు ఏది? శాశ్వత నిద్రలోకి జారుకున్న శరీరానికి భద్రత ఎక్కడ? రాజైనా, సేవకుడైనా, ధనికుడైనా, పేదవాడైనా మరణం అందరినీ సమానం చేస్తుంది కదా. మనిషి చివరి వైభవమే అంత్యక్రియలు. ఈ వీడియోలో 16 వ్యక్తుల అంత్యక్రియలు రిఫరెన్స్లతో సహా ఇస్తున్నాను. అయితే ఈ రిఫరెన్స్ కాకుండా మీరు బైబిల్ తెరిచి ముందు మాటలు తర్వాత మాటలు కూడా చదవడం చాలా మంచిదని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక జననం వీడియోలోకి వెళ్తున్నట్లయితే ఒక్క జననం సంతోషానికి కారణమవుతుంది. ఒక మరణం ఎంతో దుఃఖానికి, తీవ్రమైన మనోవేదనకు కారణమవుతుంది. ఆదికాలం నుండి వారసంగా వస్తున్నవి మూడే మూడు: కూడు, గూడు, గుడ్డ. తాతలు ఈ మాటనే వాడేవారు. ఇప్పుడైతే భాష, వేషం అన్నీ మారిపోయాయి. కానీ వీటిని సమకూర్చుకోవటానికి మనిషి ఎంతో శ్రమించాలి. అందుకేనేమో ఒక బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. ఆ ఏడుపు ఎందరి సంతోషానికి కారణం అవుతుంది. ఒక మనిషి ఈ లోకం నుండి నిష్క్రమించినప్పుడు అది తీరని దుఃఖానికి కారణమవుతుంది. ఆ లోటును, ఆ వెలితిని ఎవరూ భర్తీ చేయలేరు. నిష్క్రమించిన శరీరానికి ఒక స్థలం కావాలి. అప్పుడే పుట్టిన బిడ్డకు అమ్మ ఒడి కావాలి. ఇక నిద్ర నుండి మేల్కొనని ఆ శరీరాన్ని పదిలపరచాలంటే కావలసిన స్థలమే సమాధి. ఆ ప్రత్యేక స్థలాన్ని శ్మశానం అంటున్నాం. 100 మంది నివసించే ప్రదేశమైన, చెట్లల్లో పుట్లల్లో జీవించే వారికైనా, ఏ తారతమ్యము లేకుండా, ఏ భేదము లేకుండా లక్షలు కోట్లు జనం జీవించే చోటు అయినా ఈ స్థలం తప్పకుండా కావాలి. అంత్యక్రియలు జరగాలి. అప్పుడు ఒక పాట పాడతాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 483వ పాట. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. ఈ పాట సంతోషంగా పాడేది కాదు, దుఃఖంగా పాడతాం. ఈ పాట రాసిన వారు గొల్లపల్లి నతానియేలు గారు. ఈ సమయంలో నిజంగా ఆయనకు నేనైతే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండం నుంచి చూద్దాము. ఎవరెవరి అంత్యక్రియలు ఎలా జరిగాయో, ఎక్కడ జరిగాయో. అయితే దానికోసం ఏం కావాలి అంటే శ్మశానం కావాలి. అక్కడ ఒక స్థలం కావాలి. ఈ రోజుల్లో తమ పొలాల్లో కానీ, తమకు ఇష్టమైనటువంటి ఒక చోటును, ఒక స్థలాన్ని కొని చాలా హంగులతో సమాధులు కడుతూ ఉన్నారు. ఆ కాలంలో కూడా స్థలాలు సేకరించేవారు. అయితే ఆ కాలంలో ఎలా జరిగిందో తెలియచేయడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశము. మీరు మొదటిగా నా ఛానల్ చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మొట్టమొదటి వ్యక్తి శారా. ఈ శారా గురించి బైబిల్లో ఒక అధ్యాయం మొత్తాన్ని కేటాయించారు. ఆదికాండము 20వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. ఆదికాండము 23వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు శారా కోసమే వ్రాసారా?
అనిపిస్తుంది. వీలు చూసుకుని ఈ అధ్యాయం మొత్తాన్ని మీరు చదవండి. శారా అంత్యక్రియలు. మొట్టమొదటిగా శారా అంత్యక్రియలు ఎలా జరిగాయి? ఆ కాలంలోకి మనము వెళ్ళలేము. దానికి ఆధారం మనకు బైబిలే. దాని నుండి అన్నీ మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ నుండి అన్నీ మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈమె అనగా శారా కనాను దేశంలోని హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందెను. అబ్రహాము తన భార్య నిమిత్తము ఆయన ఏం చేశాడంటే ఆయన చాలా అంగలార్చాడు, చాలా దుఃఖపడిపోయాడు. ఎవరైనా మనం కూడా చూస్తూ ఉంటాం. ఆ దుఃఖాన్ని ఎవరు తీర్చేది కాదు, ఆర్చేది కాదు. ఈయన అబ్రహాం గారు అంగలార్చి బాగా దుఃఖపడిపోయి అన్యులైనటువంటి హేతు కుమారుల వద్ద నుండి మక్పేలా అనే గుహను కొని అందులో శారాను పాతిపెట్టాను. శారా మృతి పొందినప్పుడు ఆమె వయస్సు 127 సంవత్సరాలు. ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనము. రెండవ వ్యక్తి అబ్రహాము నిండు వృద్ధాప్యంలో మృతి నొందగా అతని కుమారులకు ఇస్సాకు ఇష్మాయేలులు అతనిని మక్పేలా గుహలో శారాను పాతిపెట్టిన స్థలం ప్రక్కనే సమాధి చేసి ఆదికాండం 25వ అధ్యాయం 7-11 వచనాలు. భార్యాభర్తలిద్దరూ పక్కపక్కనే సమాధి చేయబడ్డారు. మూడవ వ్యక్తి ఇస్సాకు అంత్యక్రియలు ఆదికాండం 35వ అధ్యాయం 27-29 వచనాల వరకు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై మృతి నందగా అతని కుమారులైన ఏశావు యాకోబులు అతనిని హెబ్రోన్లోని మక్పేలా గుహలో అబ్రహాము సమాధి ప్రక్కన పాతిపెట్టిరి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. నాలుగవ వ్యక్తి రిబ్కా ఆదికాండం 49వ అధ్యాయం 31వ వచనము. రిబ్కా అంత్యక్రియలు. రిబ్కా మృతి నందగా ఆమెను కూడా మక్పేలా గుహలోనే పాతిపెట్టారు. ఐదవ వ్యక్తి దెబోరా నా వీడియోలో ఉంది చూడండి. దెబోరా అంత్యక్రియలు ఆదికాండము 35వ అధ్యాయం 8-9 వచనాలు. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద ఆమెను పాతిపెట్టిరి. ఆరో వ్యక్తి యాకోబు అంత్యక్రియలు. యోసేపు అతని సహోదరులు తమ తండ్రి అయిన యాకోబు దేహమును ఐగుప్తు నుండి కనాను దేశమునకు తీసుకువెళ్ళి అచ్చట వారి పితరులను పాతిపెట్టిన మక్పేలా గుహలో పాతిపెట్టిరి. యాకోబు బ్రతికిన సంవత్సరములు 147. ఆదికాండము 50వ అధ్యాయం 1-13 వరకు. ఏడవ వ్యక్తి లేయా అంత్యక్రియలు ఆదికాండము 49వ అధ్యాయం 31వ వచనము. లేయా మృతి నొందగా యాకోబు ఆమెను హెబ్రోనులోని మక్పేలా గుహలో పాతిపెట్టాను. ఈమెను కూడా మక్పేలా గుహలోనే పాతిపెట్టారు. ఎనిమిదవ వ్యక్తి రాహేలు అంత్యక్రియలు ఆదికాండము 35వ అధ్యాయం 16వ వచనం. బెన్యామీనును కనుచు ప్రసవ వేదనతో మరణించగా ఆమెను ప్రేమించిన భర్త అయిన యాకోబు ఆమెను బెత్లెహేమును ఎఫ్రేతా మార్గమున పాతిపెట్టి ఆ సమాధిపై ఒక స్తంభమును కట్టించెను. ఈమె ప్రసవ వేదన పడింది. అప్పుడు ఒక కుమారుని కన్నది. అతనికి బెన్యామీను అని పేరు పెట్టారు. అయితే ఆమె మరణించినప్పుడు ఆమెను ఎక్కువగా ప్రేమించిన భర్త అయిన యాకోబు ఆమెను బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున పాతిపెట్టి ఆ సమాధి పైన ఒక స్తంభాన్ని కట్టించాడు. తొమ్మిదవ వ్యక్తి యోసేపు అంత్యక్రియలు. యోసేపు ఆజ్ఞాపించిన ప్రకారం అతని కుమారులు సహోదరులు అతని దేహమును ఐగుప్తులో పాతిపెట్టిరి. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనము.
ఆయన ఏం చెప్పాడంటే, ఒకానొక దినమున దేవుడు మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి ప్రమాణము చేసిన దేశములకు తీసుకుని పోతాడు. అప్పుడు మీరు నా ఎముకలను తీసుకొని పోవాలని తన సహోదరుల చేత ప్రమాణము చేయించుకున్నాడు. యోసేపు తన ఎముకలను తీసుకువెళ్ళమని చెప్పాడు. అప్పుడు మీరు నా ఎముకలను తీసుకొని పోవాలని తన సహోదరుల చేత ప్రమాణము ముందుగానే చేయించుకున్నాడు. యోసేపు బ్రతికిన దినములు 110 సంవత్సరములు. ఆదికాండం 50వ అధ్యాయము 22 నుంచి 26 వచనాల వరకు. 10వ వ్యక్తి అహరోను అంత్యక్రియలు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 23 నుంచి 29 వచనాల వరకు. మోషే మరియు అహరోను కుమారుడైన ఎలియాజరులు ఇశ్రాయేలు మొదటి ప్రధాన యాజకుడైన అహరోను మృతి నొందగా అతని దేహమును ఎదోము పొలిమేరలలో ఉన్న హోరు కొండపై పాతిపెట్టిరి. మోషే, అహరోను కుమారుడైన ఎలియాజరులు ఇశ్రాయేలు మొదటి ప్రధాన యాజకుడైన అహరోను మృతి నొందగా అతని దేహమును ఎదోము పొలిమేరలలో ఉన్న ఎక్కడ పాతిపెట్టారండి? అహరోనుని ఎక్కడ పాతిపెట్టారంటే హోరు కొండపై పాతిపెట్టారు. అహరోను చనిపోయానని ఇశ్రాయేలు సర్వ సమాజము తెలుసుకొని అతని కొరకు 30 దినములు వారంతా దుఃఖపడ్డారు. 11వ వ్యక్తి మిర్యాము. నా వీడియో ఉంది చూడండి. మిర్యాము అంత్యక్రియలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనము. మోషే, అహరోనులు తమ సహోదరి అయిన మిర్యాము మృతి నొందగా ఆమెను సీను అరణ్యమందలి కాదేశులో పాతిపెట్టారు. 12వ వ్యక్తి. ఇక్కడ 2 వ్యక్తులు ఒకేసారి అంత్యక్రియలు జరిగాయి. నాదాబు, అబీహు. ఈ నాదాబు అబీహుల అంత్యక్రియలు ఎలా జరిగాయంటే, వీరి అంత్యక్రియల సమయంలో దుఃఖపడిన వారే లేరట. లేవీకాండం 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. 13వ వ్యక్తిగా మోషే అంత్యక్రియలు. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల వరకు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియదు. మోషే బ్రతికిన దినములు 120 సంవత్సరములు. 14వ వ్యక్తి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 29-30 వచనాలు. ఇశ్రాయేలీయుల యుద్ధశూరుడైన యెహోషువ మృతి నుండి తిమ్నత్ సెరహులో పాతిపెట్టబడెను. అతను బ్రతికిన దినములు 110 సంవత్సరములు. 15వ వ్యక్తి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనము. తమ ప్రియమైన ప్రవక్త అయిన సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అందరూ కూడుకొని రామాలోని అతని ఇంటి నివేశన స్థలంలో సమాధి చేసిరి. 16వ వ్యక్తి దావీదు అంత్యక్రియలు. సొలొమోను తన తండ్రి అయిన దావీదు మరణించుచు ఆజ్ఞాపించిన ప్రకారం దావీదు పట్టణములోనే సమాధి చేశాను. దావీదు బ్రతికిన దినములు 70 సంవత్సరములు. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు. ఈ వీడియోలో అబ్రహాం నుండి దావీదు వరకు 16 అంత్యక్రియలు విన్నారు కదా. మనము రోజు ఎన్నో మరణ వార్తలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. శ్మశాన వాటికలకు వెళ్ళినప్పుడు చాలా సమాధులు ఎంతో గొప్పగా నిర్మించబడ్డం మనం కన్నులారా చూస్తూ ఉంటాం. ఆ సమాధులపై వారి జననం, మరణం వ్రాయబడి ఉంటుంది. అయితే ఎవరూ కూడా మరణాన్ని తప్పించుకోలేరు. కాబట్టి నేడే నిజ రక్షకుని గుర్తెరిగి నీ దేవునిగా అంగీకరించు.
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేము. విధి విధానాన్ని కూడా తప్పించడానికి మనము ఎవ్వరం కూడా ధైర్యం చేయలేము. ఇది నిజం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు అంత్యక్రియల గురించి ఈ వీడియో చూసిన వారు కామెంట్ పెట్టగలరు. ఇది మీకు ఒక ప్రశ్న, జవాబు ఏంటి మీరే చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం మరలా మీరు చూస్తూ ఉండండి. బైబిల్ ఎంతో గొప్ప గ్రంథం. దానిలో దాగి ఉన్న నీతులను మనము బయటికి తీద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.